దళిత బంధు పథకంలో నిజమైన పేదలు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలే లబ్ధి పొందారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పద్దులపై అసెంబ్లీలో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివరణ ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం పథకం అతి త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డైట్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పద్దులను శాసనసభ ఆమోదించింది. ఏదైతే దళిత బంధు విషయంలో చెప్తున్నా అధ్యక్ష, నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాను అధ్యక్ష. దళిత బంధుకు సంబంధించిన జీవో ఒకటి విడుదల చేసిన అధ్యక్ష. దాంట్లో ఉన్న గైడ్ లైన్స్ ఏమున్నాయి అధ్యక్ష? ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేయాలి అధ్యక్ష. దళితుల బంధు సెలక్షన్ అయిన వెళ్ళలేదు అధ్యక్ష. టీఆర్ఎస్ కండో కప్పుకున్నారు, టీఆర్ఎస్ జెండా కట్టుకున్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు తప్ప ఒక్క వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారని చెప్తున్నా అధ్యక్ష. ఎవరు పేదవాళ్ళు లేరు అధ్యక్ష. ఎవరైతే దళిత బంధుకు సంబంధించిన విషయంలో పట్ల మేము ఒకటే చెప్పినాం అధ్యక్ష, జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే పేదవాళ్ళు ఉండి పూరెస్ట్ ఆఫ్ 4% ఉంటే ఆ యూనిట్ కూడా వాళ్ళ దగ్గరకు ఉంటే వారందరికీ కూడా సబ్సిడీ పరంగా పెండింగ్ ఉన్న విషయాలు కూడా ఆ యొక్క పెండింగ్ విడుదల చేసే విధంగా మా కలెక్టర్లతో కూడా తక్షణమే ఈ యొక్క సెషన్ అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకుని దళిత బంధు సమస్య కూడా పరిష్కారం చేస్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ రాజీవ్ వికాస్ కిరణం కింద 1000 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అధ్యక్ష. సెలక్షన్ ప్రాసెస్ కూడా మొత్తం కంప్లీట్ చేసినాం అధ్యక్ష. అతి త్వరలో దానికి సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా 33 జిల్లా సంబంధించిన జిల్లా కలెక్టర్ల ద్వారా రాజీవ్ వికాస్ విజన్ ద్వారా ఆ పథకాన్ని ముందుకు తీసే విధంగా మొన్న యాక్షన్ ప్లాన్ మన 20వ తారీఖు అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ తీసుకుంటున్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష.